ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు. దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. హబక్కుకు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ మరొకసారి వందనములు. చెప్పబడిన వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే సాధారణంగా మనందరికీ తెలుసు ఏంటి అనంటే, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును అనే మాట వాస్తవానికి ఎలా ఉంటుంది అంటే, విశ్వాసంగా బ్రతికిన వాడినే నీతిమంతుడని లోకమంటది. కాబట్టి సాధారణంగా మనం చెప్పుకోవచ్చు, తిరిగేసైనా సరే స్ట్రైట్గానైనా సరే విశ్వాసంతో బ్రతికే వాడినే నీతిమంతుడు అని అంటారు. ఎందుకనంటే హెబ్రీ పత్రికలో 11:6 అంటాడు, ఏమంటాడంటే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని. కాబట్టి మనమందరం కూడా విశ్వాసం కలిగినటువంటి దేవుని ప్రజలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. విశ్వాసము చేత బ్రతికే నిన్ను, నన్ను, మనందరినీ నీతిమంతులని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోక రాజ్యం ఇవ్వడం రెండవ విషయం అయితే, భూమి మీద నిన్ను నీతిమంతుడని ఎప్పుడు అంటారంటే, విశ్వాసము చేత నువ్వు బ్రతికినప్పుడు. నిజంగా ఈ విషయం మనకు అర్థం కావాలంటే ఆ వచనాన్ని మరొకసారి మనం చదువుకోవాలి. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. యథార్థంగా దేవుడు చేశాడని చెప్పుకోవడం మానేసి తమలో తాము ఏం చేస్తారంటే గొప్పగా చెప్పుకుంటారనే మాటను చెప్పుకుంటున్నారు. దేవుని యందు విశ్వాసం కలిగిన వారు గొప్పలు చెప్పుకోరు, కానీ దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి ఆలోచన చేస్తారు. కానీ ఇక్కడ నీతిమంతుని విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఎందుకనంటే మనం నీతిమంతులుగా బ్రతకాలనేది దేవుని యొక్క ఆశ, ఆలోచన, కోరిక. నిజంగా ఒక మాట ఉంటుంది, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం. నిజంగా నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవాలి అనంటే, నిన్ను, నన్ను, మన కుటుంబం జ్ఞాపకం చేసుకోవాలంటే విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాస సహితమైన జీవితము మనకు ఉండాలి. అప్పుడే మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వాళ్ళకి ఆశీర్వాదము దొరుకుతుంది. మనం ఆ విధంగా లేకపోతే మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వారికి ఆశీర్వాదం అనేది దొరకదు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుడు విశ్వాసం మూలముగా బ్రతుకును. కింద ఫుట్నోట్స్లో విశ్వాసాన్యత చేత చూడండి, విశ్వాసాన్యత చేత దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు నిన్ను, నన్ను. కాబట్టి ఉదయకాల వేళలో దేవుడు బలపరుస్తూ ఉన్నాడు, నా యందు విశ్వాసం ఉంచండి. యేసుప్రభు వారు కూడా అంటారు, మనుష్య కుమారుడు రెండవ రాకడ వచ్చినప్పుడు ఎవరిలోనైనా విశ్వాసం కనుగొనునా అని. కాబట్టి మనందరిలో కొదువైపోతున్నది, కరువైపోతున్నది, దొరకాలని దేవుడు కోరుకుంటున్నది ఏంటి అనంటే విశ్వాసం. ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు చేయడం పక్కకు పెడితే స్వంతగా నేను చెయ్యాలి అనేటువంటి ఆలోచన రావాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాను, బలపరుస్తూ ఉన్నాను, మీకు తెలియజేస్తూ ఉన్నాను. వాట్ ఎవర్ యు డూ ఇన్ ఫెయిత్. విశ్వాసం ద్వారా చేయండి, విశ్వాసం కలిగి ఉండండి, విశ్వాసం చేత మీరు జీవించండి. అప్పుడు మీరు నీతిమంతులుగా తీర్చబడతారు, ప్రతి కార్యంలో దేవుని యొక్క సహకారం పొందుతారు, మీరు దీవించబడతారు, ఒక మాటలో చెప్పాలి అని అంటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు విశ్వాసము చేత మనలను నడిపించునుగాక. ఆమేన్. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనములు, స్తోత్రాలు. ఇదిగో నాయన, నీ కృపకు, నీ ప్రేమకు నీ ప్రియ బిడ్డలను అప్పగిస్తూ ఉన్నాను. నీ యందు విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని వారికి దయచేయమని, వారి విశ్వాసంలో నాయన నానాటికి
బలవంతులగునట్లు నీ కృపను చూపించమని నీ ప్రేమ గల హస్తాలకు నాయన ప్రభువా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని అప్పగిస్తూ నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.